నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేసిన ప్రతి చట్టం రాష్ట్ర వినాశనం కోసమేనని మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. మహిళల భద్రత, నిరుద్యోగ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెలగపూడి ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శించి నినాదాలు చేశారు. 27,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటిస్తామని నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభని సొంత పార్టీ కార్యాలయంగా మార్చుకొని రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి చట్టాలు చేయవలసినటువంటి శాసనసభ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టం ఈ రాష్ట్ర వినాశనాన్ని గురించి తీసుకొచ్చారు తప్ప ఈ 5 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి ఏ చట్టం కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడలేదని చెప్పి తెలియచేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకి అనేక హామీలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్కి ఇచ్చి జాబులన్నీ కూడా ఫిలప్ చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు. 27,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు గాఢ నిద్రలోకి వెళ్ళి ఈరోజు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వం 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ చేసి యువతకి మోసం చేసిన విషయం. బీజేపీ పెద్దల కాళ్ళపై పడడం, మొక్కడం వైసీపీ సంస్కృతిని టీడీపీకి అవసరం లేదన్నారు అచ్చెన్నాయుడు. వైసీపీ ఫేక్ పోస్టులను వదిలిపెట్టమని చెప్పారు. బాబు గారు బీజేపీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళారు. సోషల్ మీడియాలో నిన్న పొడమ తల్లికి దండం పెట్టిన విషయం, అమరావతి భూమికి దండం పెట్టిన విషయాన్ని ఒక ఫోటోని పెట్టి మార్ఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దల కాలు మీద పడుతున్నట్టుగా నీచాతి నీచంగా ఈరోజు ఫోటోలు పెట్టారు. దీన్ని తీవ్రంగా కండి. ఆ కర్మ మీకు పట్టింది. కాలు మొక్కడం, మసాజులు చేయడం, బతిమలాడుకోవడం మీకు అవసరం. బీజేపీ పెద్దల కాలు పట్టుకునే అవసరం మీకుంది తప్ప తెలుగుదేశం పార్టీకి అధినేతకు లేదు. బీసీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన జైహో బీసీ కార్యక్రమంలో కోవెలమూడి నాని పాల్గొన్నారు. మొదటి నుండి రాజకీయాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీ అన్నారు. జగన్ బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేకుండా చేసి అన్యాయం చేశారని విమర్శించారు. బీసీల కోసం చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేసి బీసీలను అనగతొక్కారని ఆరోపించారు. జగన్ను ముఖ్యమంత్రి స్థానం నుంచి దించడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు వేములకొండ శ్రీనివాస్, నిమ్మల శేషయ్య, ఉప్పుటూరి వీరయ్య, అబ్జర్వర్ కనకాచారి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఆ దుర్మార్గుని కానీ పొరపాటు కానీ వచ్చాడంటే మీరు ఇల్లు దండ వేసుకోలేదు. మీ ఇంట్లో వారి ఫోటో ఉన్న దేవుడి ఫోటోలు కూడా తీశారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నది. ఏప్రిల్లో ఎలక్షన్స్ అని అంటున్నారు. సర్వేలన్నీ వస్తూ ఉన్నాయి. సర్వేలో మనమే అధికారులు వస్తున్నాం. అలాగే ఇంట్లో పుడుకున్నాం అనుకో, కింద స్థాయిలో ఎవడో మార్పులేక ఎవడో ఒకళ్ళు కలెక్టర్ని సస్పెండ్ చేయడం వల్ల జరిగేది ఏం లేదు. కింద స్థాయి వరకు దీన్ని తీసుకెళ్ళి ఈ కార్యక్రమం సక్రమంగా జరిగితేనే మనం ఓట్లు వేయగలుగుతాం. లేకపోతే ఓట్లు ఉండవు. చంద్రబాబు భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, రాష్ట్రానికి మనకి సరైన ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఏదో మరి జనసేన కూడా మనతో కలిసి రావడం ఒక విధంగా సంతోషించవలసిన విషయం. బీసీఎల్ని మంచి నాయకులుగా తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ. మొట్టమొదట బీసీఎల్కి ఆత్మధైర్యాన్ని కలిగించి వాళ్ళ సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ. మన అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో 34%
వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని 24% తగ్గించి 16,000 మంది బీసీలకి రాజ్యాధికారం దూరం చేసిన వ్యక్తి. మేము ముఖ్యంగా ఈ సమావేశంలో మేము నిర్ణయించుకుంది ఏంటంటే బీసీలలో 150 కులాలున్నా వాళ్ళలో అగ్ర బీసీలు అత్యల్ప బీసీలని 2 రకాలుగా ఉన్నారు. కాబట్టి ఈ పార్టీ అట్టడుగు బీసీలకి సముచిత స్థానం కల్పించి వాళ్ళకి మంచి పదవులు మిగతా అగ్ర బీసీలతో పాటు వీళ్ళని కూడా వాళ్ళని ప్రోత్సహించాలని మేము పార్టీ అధిష్టానానికి మేము నిర్ణయించుకుంటూ ఆర్థిక మంత్రి శాసనసభలో అంకెలగారెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని అన్నారు. పన్నుల బాధుడు తప్ప బడ్జెట్ లో కొత్త అంశాలు ఏమీ లేవన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవెలమూడి నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ ఛార్జీలు, చెత్త మీద పన్ను విధించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలో ఏపీ మరింత అప్పులమయంగా మారిందన్నారు. 13,000 కోట్ల రెవెన్యూ లోటును 44 కోట్లకు, 35,000 కోట్ల ద్రవ్య లోటును 60,000 కోట్లకు పెంచిన ఘనత జగన్కు దక్కుతుందన్నారు. అంకెలగారెడ్డితో కూడిన ఒక బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టాడు. చూస్తూ ఉంటే అంచనాలేమో కొండంత, ఖర్చులేమో పిసరంత. అతను అంచనాలకి ఖర్చులకి సంబంధం లేకుండా, ఎటువంటి పోకడ లేకుండా ఈ బడ్జెట్ పెట్టాడు. అంతకుముందు 13,000 కోట్లు రెవెన్యూ లోటు ఉండేది, దాన్నే 44,000 కోట్లకు పెంచాడు. అలాగే ద్రవ్యోల్బణం లోటు 35,000 కోట్ల నుంచి 60,000 కోట్లకు పెంచాడు. పన్నులు బాధుడు తప్ప ఈ బడ్జెట్లో కొత్తగా ప్రజలకి మేలు జరిగే అంశాలు ఏమీ లేవు. అట్లాగే ప్రస్తుతం ఏపీ అప్పులు 11.58 లక్షల కోట్లు ఉంది. కాంట్రాక్టులు అయితే పెండింగ్ బిల్లు 95,400 కోట్లు. అసలు ఈ కాంట్రాక్టులు ఇంకేం పని చేస్తారు? వాళ్ళు దివాలా తీసి వెళ్ళిపోతారు ఈ రాష్ట్రం. ఎందుకంటే వడ్డీలు పెరిగి వాళ్ళు ఎక్కడో తీసుకొచ్చి ఈ వర్కులు చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి బిల్లు ఇస్తాడని చెప్పి ఆశలపడి టెండర్లు వేస్తారు. చివరికి వాళ్ళు ఉనికి కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో. కాంట్రాక్టులు అందరూ ఉక్కరుబిక్కరైపోయి వాళ్ళందరూ ఇట్లాంటి ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాకపోతే ఈ దివాలా తీయటం ఖాయం. అట్లాగే వైఎస్ఆర్సీపీ హయాంలో రెట్టింపైన ఏపీ అప్పులు 2019లో టీడీపీ తీసుకున్న దానికంటే 4 రెట్లు అప్పు పెంచాడు. అప్పులు ఆంధ్రప్రదేశ్గా ఏపీని మార్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. టీజీపీఎస్ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్ జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పై నిర్వహించిన సెమినార్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అధ్యాపకులు, విద్యార్థులు తమ పేపర్ ప్రజెంటేషన్ చేయనున్నారు. 2 రోజుల పాటు ఈ సెమినార్ను నిర్వహించనున్నట్లు అధ్యాపకులు కామేశ్వర శాస్త్రి తెలిపారు. తెల్లాకుల జాలయ్య పోలిశెట్టి సోమసుందరం కళాశాల మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల నేషనల్ సెమినార్ ఈరోజు రేపు జరుగుతుందండి. ఈ సెమినార్కి ప్రధాన స్పాన్సర్స్గా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సెమినార్ యొక్క టాపిక్ రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అలాగే ఈ సెమినార్లో ఎడిటెడ్ వాల్యూమ్ రిలీజ్ చేస్తూ ఉన్నాము. సెమినార్లో ప్రధానంగా 3 టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి. అంటే గ్రామీణ భారతదేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలేంటి, అలాగే వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల్లో ఉన్నటువంటి అవకాశాలేంటి, అలాగే సాంకేతికతను మనం ఎలా అందిపుచ్చుకోవాలి, ప్రభుత్వ పథకాలను ఏ రకంగా మన అభివృద్ధికి వినియోగించుకోవాలి, ఇలాంటి పలు అంశాల మీద ఈ 2 రోజుల సెమినార్లో పరిశోధకులు, అధ్యాపకులు తమ పత్రాల ద్వారా ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. కొన్ని తీర్మానాలు చేసి వివిధ రంగాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి పంపించడం జరుగుతోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.